వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇందాక ఒక వీడియో పెట్టామండి, లైవ్ అప్డేట్స్ అనమాట. లైవ్ లో జరిగిన కొంత టాస్క్ గురించి చెప్పాము. ఆ వీడియో చూడబోతున్నా, ఒకసారి చూడండి. అలాగే ముందుగా లైక్ చేసి వీడియో చుట్టూ అయితే మొదలు పెట్టండి. ఇవాళ ఎపిసోడ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్న విషయాన్ని కింద కమెంట్ సెక్షన్ లో ముందు కమెంట్ చేయండి. అలాగే నేను కొంచెం బాధపడ్డా కదా, జుట్టు ఊడిపోయింది అబ్బాయిది, మామూలుగా ఆలోచించి అనుకొని. కానీ పొద్దున్నుంచి లైవ్ లో చూస్తేనే మాకు అర్థమైపోతుంది. మేబీ అది విగ్ అనుకొని వాళ్ళు క్లియర్ గా ఎపిసోడ్ లో చూపించేసారు. సరే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ హైలైట్ ఇవ్వాల అంటే నిన్న నామినేషన్స్ లో చూపించారు కదా, హైలైట్ వాళ్ళ మణికంఠ బరెస్ట్ అయ్యాడు. తన ఎమోషనల్ ఏదైతే ఉందో తను బరెస్ట్ అయ్యాడు, కన్ఫెషన్ లోకి పిలిచాడు. మణికంఠ రెండు విషయాలు చెప్పాడు. ఒకటి, తన లైఫ్ లో జరిగిన పెయిన్. సో ఆ పెయిన్ గురించి ఆల్రెడీగా అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పు, మాకు తెలియదు, మీకు తెలియదు అంటున్నావే తప్ప మాకు చెప్పు, అయిపోతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ గురించి మాకు ఇబ్బంది లేదు, నీ ఆట గురించే మాట్లాడుతున్నాము అంతే. సో అట్లానే మణికంఠ, నేను ఇక్కడ మైండ్ గేమ్ ఆడటానికి వచ్చాను అంతే, క్లియర్ చెప్తున్నాడు. నేను హార్ట్ గేమ్ అనేది ఆడను, ఇంకా మైండ్ గేమే ఆడతాను. అలా నేను ఎవరిని నమ్మను, ఇక్కడ నమ్మలేను కూడా. హ్యుమానిటీని నమ్మను నేను. నా లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల నేను నమ్మలేను. అట్లా నేను మైండ్ గేమ్ ఆడుతున్నాను. ఇప్పుడు ఇది ఆ తర్వాత చాలా బరెస్ట్ అయ్యాడు, కన్ఫెషన్లోకి పిలిచాడు. బిగ్ బాస్ ఏమంటారంటే ఇలా అదే పడితే అట్లా మనం చెప్పిన నేను ఒక వీడియో చేశానండి. ఇవాళ నా మాట బిగ్ బాస్ నోట వచ్చింది. నేను ఒక వీడియో చూసాను, మీరు మన ఛానల్లో చూడండి. ఇది మణికంఠ గురించి అన్నమాట. ఎర్లీ మార్నింగ్ పెట్టాము, ఒకసారి చెక్ చేయండి సార్. ఎందుకంటే ఆ వీడియో చాలా మంది చూడలేదు, రీచ్ అవ్వలేదు. అది ఆ వీడియోలో థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేశామంటే, మణికంఠ స్టేజ్ మీద వచ్చినప్పుడు ఏ కాస్ట్యూమ్ డ్రెస్ లో ఉన్నాడో, ఎలాంటి పోజ్ అయితే ఇచ్చాడో ఆ ఫోటో పెట్టి, కానీ ఆ ఫేస్ మీద మణికంఠ నిన్న ఎలా అయితే ఎమోషనల్ బరెస్ట్ అయ్యాడో ఆ ఫేస్ పెట్టాను. ఆ స్టేజ్ మీద ఉన్న డ్రెస్ ఫోటో మీదేమో భవిష్యత్ అని రాశాను. ఫేస్ మాత్రం, ఆ నవ్వుతూ ఉన్న ఫేస్ మాత్రం అది కవర్ చేస్తూ, ఈ కొద్దిగా ఏడుస్తూ ఎమోషనల్గా ఉన్న ఫేస్ పెట్టి అది గతం అని రాశాను. అంటే చాలా చాలా అందంగా వచ్చాడు, చాలా బాగున్నాడు అబ్బాయి. స్మైల్ చాలా బాగుంటది, అంటే అది భవిష్యత్తు. అంటే భవిష్యత్తులోకి అడుగు పెట్టాడు, కొత్త భవిష్యత్తు కోసం వచ్చాడు. అలాంటి భవిష్యత్తుకి అడ్డం ఎవరు పడుతున్నారు? అబ్బాయి. గతం, తన గతం తనే అడ్డుపడుతున్నాడు. అంటే తన భవిష్యత్తుకి తానే ముందర కాలు వేసుకుంటున్నాడు. మీరు ఆ వీడియో చూడండి, బాగా అర్థమవుతుంది అనమాట. సో ఎవరిని నమ్మలేను అని దీని మీద ఒకటి మాట్లాడుకుందాము. తర్వాత బిందు మాధవిని సోనియా కాపీ కొడుతున్నారా? సోనియా తనలో తన బిందు మాధవిని ప్రొడక్షన్ ట్రై చేస్తున్నారా అన్న దాని మీద ఒక టాపిక్ మాట్లాడుకోవాలి. ముందు మనం సోనియా గురించి మాట్లాడుకొని మళ్ళీ మణికంఠ గురించి కూడా మాట్లాడుకుందాం. నిజంగా అనిపించిందా నీకు? అంటే ఇప్పుడు చాలా మంది వాళ్ళ ఫ్యాన్ బేస్ సోనియా లాగా కనపడుతుంది, సోనియా లాగా మాట్లాడుతుంది, గట్స్ ఉన్న పాయింట్, బిందు మాధవ్ లా మాట్లాడుతున్నారు అని నీకు ఆ ఫీలింగ్ కలిగిందా? అలా ఇన్స్పిరేషన్ గా తీసుకుని అమ్మాయిని ఫాలో అవుతున్నట్టుగా అనిపించిందా? అమ్మాయినే కాదు, చాలా మందిని ఫాలో అవుతున్న సోనియా. ఎందుకనంటే అమ్మాయిలు నిన్న ఒకళ్ళు కనపడ్డారు, దానికన్నా ముందు నిఖిల్తో గొడవ జరిగినప్పుడు ఒకళ్ళు, అలాగే నిన్న నామినేషన్స్ ఒకళ్ళు. అలా ఎందుకనంటే బయట మొత్తం సినారియో చూసి, బయట ఇంతకుముందు సీజన్ చూసిన తర్వాత వీళ్ళ ఉంటే ఇట్లా సర్వైవ్ అవుతాం, వీళ్ళ ఉంటే ఇలా సర్వైవ్ అవుతాం అన్న ఆలోచన ఎవరికైనా అందరూ చేస్తారు. అలానే అలా కాపీ కొడతాం మూలంగా వచ్చినట్టు మాటలు లేవు కదా, చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది. ఏమంటది తను? ఒక మాట అంటుంది, నేను చెప్పిందే కరెక్ట్, మీరు చెప్పింది మొత్తం రాంగే అని అంటుంది అమ్మాయి. అది కరెక్ట్ కానీ ఒక విషయం చెప్పాలి, ఆ అమ్మాయి పాయింట్స్ మాత్రం చాలా వ్యాలిడ్ పాయింట్స్, కరెక్ట్ పాయింట్ పట్టుకుంటుంది. కానీ అక్కడే కొద్దిగా ప్రాబ్లం ఉంది, ఎక్కడ దొరుకుతారా అని వెయిట్ చేస్తుంది. ఆ పాయింట్ పట్టుకుంటుంది, ఆ పాయింట్ ని నామినేషన్స్ లో హైలైట్ చేస్తుంది. అందరూ ఇంత ముందు సీజన్ లో చూసి బాగా గ్రైండ్ చేసి అవన్నీ అలవాటు పెట్టుకున్న వాళ్ళే. ఇండివిజువాలిటీ పోద్ది. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఇండివిజువాలిటీ ఉండట్లా. బయట వాతావరణం ఎలా ఉంది, ఇంతకుముందు ఎలా చేశారు, ఎలా చేయాలి క్యాలిక్యులేషన్స్. సో బిందు మాధవి ఆ సీజన్ లో కన్ఫర్మ్ గా నామినేషన్స్ లో ఆ డిబేట్ వల్లే హైలైట్ అయింది. కానీ ఒకటి మాత్రం ఒప్పుకుంటే నేను చెప్తాను, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆ సీజన్ లో అఖిల్ ఉండటం మూలంగానే బిందు మాధవి గెలిచారు. ఆల్రెడీగా అఖిల్ కొంత నెగిటివ్ ఉండడం కావచ్చు, బిందు మాధవి డైరెక్ట్ గా అఖిల్నే టార్గెట్ చేయడం కావచ్చు, దానివల్ల బిందు మాధవి హైలైట్ అయ్యారు. నటరాజ మాస్టర్ కూడా హెల్ప్ అయ్యారు. ఆ డిబేట్లు బాగా ఉన్నాయి. సో సేమ్ అలానే ఉంటుందా అంటే, ఒకటి ఆ అమ్మాయి పాయింట్స్ బాగా మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఎంచుకున్న పాయింట్లు మాత్రం సింప్లీ సూపర్. నాకు ఇంకోటి నచ్చిన కూడా ఏంటంటే, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారు, హడావుడి ఉండదు, ఎమోషనల్ అయిపోయి పిచ్చి పిచ్చిగా చేయటాలు ఉండవు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా, కూల్ గా, అవతలోడికి బీపీ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అంత నిక్కచ్చిగా మాట్లాడింది.
కానీ ప్రాబ్లం ఏంటంటావు ఈ అమ్మాయి ఇక్కడ- చెప్పినట్టు ఎదురు ఇదయ్యేటట్టు వ్యక్తి ఎవరైనా చెప్పి ఏదైనా పాయింట్ చెప్తుంటే అది correct కాదు, అది ఆ. రాంగ్ అన్న దాని మీదే ఏంటంటే ఉంటే నేనే కరెక్ట్, నేను చెప్పిందే కరెక్ట్, మీరు అసలు అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చూసేసి ఆ వ్యక్తిని ఆ స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. అది wrong. వెంటనే నువ్వు అట్లా అంటే ఎందుకనంటే దానికి కూడా ఒకటి ఉందండి. ఎందుకనంటే అలా చేయటం వల్ల ఏమవుతుంది, ఎదుటి వ్యక్తి ట్రిగర్ అవుతారు, ట్రిగర్ అయినప్పుడు హైపర్ అవుతారు, హైపర్ అలానే ఏమవుతుంది, జనాల్లో కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. అట్లానే అవతల వాళ్ళు ఎక్కడ దొరుకుతారా అని వెయిట్ చేస్తూ ఉండటం కావచ్చు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ తనలో ఉన్న అది ల్యాగ్ చేయటం, బాగా ల్యాగ్ చేస్తున్నారు, అదొకటి తగ్గించుకోవాలి. అట్లానే అవతల వ్యక్తిని ఈజీగా అంటే వెంటనే ఆ స్టేట్మెంట్ పాస్ చేయకూడదు. ఉదాహరణకి అంటే ఒక చిన్న చెప్తానన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నాకు కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు నేను ఒక స్టేట్మెంట్ని పాస్ చేసేసాను. స్టేట్మెంట్ని పాస్ చేసేసినప్పుడు అది అనవసరంగా మాట అవతల వ్యక్తిని నేను కొద్దిగా కించపరుస్తూ డైరెక్ట్గా ఫేస్ టు ఫేసే అసలు నువ్వు వేస్ట్, దీనికి పనికిరావు, ఏది మన అందు కదా విష్ణుప్రియ అని, ఏదో యోగాలు చేసుకోవడానికి వచ్చావా, ఎందుకు ఇక్కడ అసలు నీకు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ పాస్ చేసేసాను. అవతల వ్యక్తి నీకు మైండ్ లేదు, క్లారిటీ లేదు, ఇలా అనేసేస్తాను. ఇప్పుడు అవతల వ్యక్తి కొంతమంది మాట్లాడేటప్పుడు నొప్పించకుండా, అరే ఇలా కాదమ్మా, నేను ఇట్లా చెప్తున్నాను, నీ మంచి కోసం చెప్తున్నాను, మీరు బ్యాడ్గా అనుకోమాకండి అని కొద్దిగా ఇలా చెప్పారు అనుకోండి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమంటారంటే, ఇలాంటి వాళ్ళు అంటే ఎవరు, సోనియా కానీ మణికంఠ కానీ, వీళ్ళిద్దరు ఏమంటారంటే మీరు ఫేక్గా ఉన్నారు, మీరు రియల్గా లేరు. సో మీరు అలా అలా ఎలా మాట్లాడతారు అసలు, అట్లా అది మీరు కాదు, సున్నితంగా ఎలా మాట్లాడతారు, మీరు కాదు వాళ్ళ మొహం మీద చిరునవ్వుతో ఉంటారు అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు చూడండి క్లియర్గా, అంటే వీళ్ళేమో ఏదైనా మాట్లాడచ్చు, అంటే వీళ్ళు ఏదైనా మాట్లాడితే అది రియల్గా ఉండటము, అందులో వీళ్ళు స్టేట్మెంట్ పాస్ చేసినా కూడా తప్పు లేదు. ఎందుకని, సో మేము రియల్గా ఉన్నాం అంటే రియల్గా ఉన్నామని పేరు చెబుతూ అవతల మన బుద్ధులు తిట్టచ్చు. అవతల వాడేమో కొద్దిగా జాగ్రత్తగా అవతల వాళ్ళ మనసులు నొప్పించకుండా సో చాలా జాగ్రత్తగా మాట్లాడితేనేమో ఫేక్గా ఉండటం. అంటే ఇక్కడ ఇదే చాలా కాంట్రవర్షియల్ అన్నమాట. ఇలాంటి దగ్గరే అసలైన లాజిక్ ఉంటాయి. అవతల వాళ్ళకి కౌంటర్ ఇచ్చే స్టైల్ కూడా మారాలి. సో ఇది అన్ని చోట్ల కత్తి మీద సాము లాంటిది, రేపన్న తర్వాత ఎక్కడో చోట ఇరుక్కుపోతాం. సో వీళ్ళు కొద్దిగా అది కూడా జాగ్రత్త. ఎందుకంటే బిగ్ బాస్ షో అన్నది డిబేట్లు కాదు, బిగ్ బాస్ అన్నది ఫిజికల్ టాస్క్లు కాదు. బిగ్ బాస్లో 100 రోజులు చిట్ట చివరి దాకా ఉండాలంటే బయట వ్యక్తుల సహాయం ఎంత అవసరమో అంతకన్నా లోపల చుట్టూ ఉన్న నలుగురిని కూడా సంపాదించుకునేవాడు బయట ఎంతమంది సంపాదించుకుంటాం. ఒక హౌస్ అని, హౌస్లో ఉండే వ్యక్తులు అందరూ 4 రకాలుగా ఉంటాం. సేమ్ అట్లానే మనం ఫ్యామిలీలో ఉంటే బతకగలుగుతామా, మనం సర్దుకుపోవాలా, సున్నితంగా మాట్లాడాలా, అవతల వాళ్ళని ఒప్పించుకునే విషయం చెప్పాలా, అదే కదా జీవితం అంటే. అలా ఎలా అండి, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వెళ్తే ఇప్పుడు డిబేట్ చేసుకుంటున్నారు కాబట్టి మనం డిబేట్ గురించి మాట్లాడుకుంటున్నాం, వాళ్ళు అరిచి చెప్పారు కాబట్టి మనం అరిచి చెప్పడానికి వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం, సున్నితంగా చెప్పే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. అదే అంటున్నా, అది రెండూ ఉండాలంటున్నా. నాయకుడు విజేత ఎవరు అవుతారు, విజేత అవ్వాలంటే ఎవరు, విజయం పరీక్షించాలంటే ఎవరు, అనుకువ ఉండాలి, అభినయము ఉండాలి, అలానే ఆలోచన ఉండాలి, అన్ని ఉండాలి. మొత్తం ఇదే ఉండకూడదు కదా, రెండు వైపులా రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే వీళ్ళు పాజిటివ్ గా వెళ్తారు. అలాగే అమ్మాయి ఎట్లా అయితే బీబీ సీజన్స్ చూసి వచ్చారో మిగతా వాళ్ళు కూడా చూసి వచ్చి ఉంటారు. కానీ ఒకటి మాత్రం పక్క, హౌస్ లో ఆ అమ్మాయికి కౌంటర్ ఇచ్చేవాళ్ళు ఇంకా చిన్నగా బయట రాలా. యాక్చువల్ గా ఏంటి అని అంటే నిఖిల్ ఉన్నాడు ఏది కౌంటర్ ఇవ్వడానికి. ఎందుకనంటే తను సోనియా ఎంచుకున్న మార్గం ఏంటి, అటాక్ టు నిఖిల్. ఆ రోజు చేయడానికి కారణం కూడా నిఖిలే. కానీ నిఖిల్ చాలా తెలివిగా ఏం చేశాడు, దాన్ని సప్రెస్ చేసేసాడు. అదే గనక అమ్మాయి మాటలకి ట్రిగర్ అయ్యి గనక అదే రేంజ్ లో గనక ఇచ్చున్నట్టయితే ఈ రోజు సేమ్ బిందు మాధవి వర్సెస్ అఖిల్ ఎలా అయ్యేదో ఇక్కడ సోనియా వర్సెస్ నిఖిల్ చాలా ఒప్పుకోవాలి. నైట్ లైట్లు కూర్చోబెట్టాడు, మా వాస్తవాలు చెప్తున్నాడు, కన్విన్స్ చేస్తున్నాడు. ఇందాక ఏడ్చాడు కదా, లైవ్ లో ఏడ్చి సోనియా తనని నిఖిల్ ని కామ్ చేస్తూ నువ్వు మంచివాడివి, నువ్వు అట్లా ఇప్పుడు నువ్వు నా అపోనెంట్వి, నేను అట్లాగే మాట్లాడాలి. అమ్మాయి అక్కడ బయటపడుతుంది, కొన్ని విషయాలు చెప్తుంది అమ్మాయి బయటికి. నువ్వు అపోనెంట్వి, నువ్వు ఎలా ఆడటానికి వచ్చావు, నేను అలాగే ఆడటానికి వచ్చాను, నేను ఇట్లాగే ఉండాలి, ఇట్లా
అది చాలా స్మార్ట్ గేమ్ కానీ చాలా బాగుంది, కానీ చాలా ప్లాన్డ్ గా ఆడాలి. అది ఇప్పుడు ఆడియన్స్ కి తెలియకుండా ఆడాలి. ఇది కొద్దిగా అంటే ఇప్పుడు బిందుమాధవంతో కంపేర్ చేస్తానంటే నేను కంపేర్ చేయలేను. అసలు సమస్య లేదు. డిఫరెంట్. ఒకరైతే ఒకళ్ళని ఇంకొకళ్ళతో అస్సలు కంపేర్ చేయమాకండి. ఎందుకంటే ఎవరి ఇండివిజువాలిటీ ఎవరి ఫ్లాస్ వాళ్ళకు ఉంటాయి. బిందుమాధలో కూడా నెగిటివ్స్ ఉన్నాయి, నో డౌట్. పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఆ అమ్మాయిలో కూడా చాలా నెగిటివ్స్ ఉన్నాయి, కానీ అక్కడికి ఆ టైంకి సరిపోయింది. అట్లానే తనలో కూడా ఈ అమ్మాయిలో ఆ అమ్మాయిలో లేని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ తను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతుంది, చాలా అంటే వెంటనే అయిపోయిన తర్వాత వాళ్ళతో కలగాగలో వెళ్తుంది. కానీ ఎందుకు తిన్న ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఒక వన్ వే ట్రాఫిక్ లాగా ప్రతి వ్యక్తిని నెగిటివ్ షేడ్ లోనే చూడటము, తన ఎజంప్షన్ లో మాత్రమే అబ్జర్వ్ చేయడం అన్నది కొద్దిగా ఇది చేసుకోవాలి. ఇది ఈ వెర్షన్ అండి. మళ్ళీ కమ్ బ్యాక్ టు మణికంఠ. కన్ఫెషన్ లోకి వెళ్ళిన మణికంఠ తన బాధ తను చెప్పుకోదు. కానీ రీసెంట్ గా మేము ఒక పోస్ట్ చూసాం, దీని గురించి మాట్లాడదాం అనుకున్నాము. వాళ్ళ సిస్టర్ ఒక పోస్ట్ పెట్టారు. యాక్చువల్ గా వాళ్ళ ఫాదర్ అలా ఎప్పుడు ఉండలేదు, మా స్టెప్ ఫాదర్ లా ఎప్పుడు ప్రవర్తించలేదు, మాకు ఎప్పుడు కూడా తన లవ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి, ఈ రోజు కూడా మా ఫాదర్ మమ్మల్ని చూసుకుంటున్నారు. ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ఒక డెసిషన్ అన్నది ప్యూర్లీ తన డెసిషనే. తను వెళ్ళిపోవాలనుకున్నాడు, వెళ్ళిపోయాడు, అంతేగాని తిను మా డాడీ బాగా చూసుకోలేదు అన్నదైతే రాంగ్. ఏది ఏమైనా మా బ్రదర్ అక్కడ ఉన్నారు, మీరు అందరూ సపోర్ట్ చేయండి అన్న విషయంతో అమ్మాయి చాలా మెచ్యూర్డ్ స్టేట్మెంట్. అది నాకు బాగా నచ్చింది. ఒకటి వాళ్ళ నాన్నగారి మీద ఒక ఎలిగేషన్ ని సో దానికి కన్విన్స్ అంటే ఆడియన్స్ కి నేను చెప్పాలి ప్రజలకి అని చెబుతూ మళ్ళీ వాళ్ళ అన్నని గెలిపించండి, మా అన్నకి సపోర్ట్ చేయండి అనే మాట చాలా మెచ్యూర్డ్. అది అలా అని చెప్పి మణికంఠ ఫ్లాష్ బ్యాక్ లో పెయిన్ లేదు అంటే మాత్రం కాదు. మణికంఠ చాలా పెయిన్ఫుల్. మణికంఠ వాళ్ళ మదర్ చనిపోవడం కావచ్చు, తర్వాత తన లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల ద్వారా మనకు తెలియకపోవచ్చు మనకి పూర్తిగా, తర్వాత మ్యారేజ్ ఇష్యూస్ కావచ్చు. అక్కడ రెస్పెక్ట్ ఏదైనా అంటాడు, కన్ఫెషన్ లో అంటాడు, నా స్టెప్ ఫాదర్ నాకు కావాలి, నా భార్య నాకు కావాలి, నా పిల్లలు నాకు కావాలి. ఇట్లా అంటే తను ఏదో కోల్పోయాడు. అది మేబీ ఎందుకు కోల్పోయాడు, ఎలా కోల్పోయాడు అన్నది డిఫరెంట్. అదొక లైఫ్, తన లైఫ్ తనే చెప్పాలి. అది కొంతమంది తెలిసిన వాళ్ళైనా చెప్పాలి. అలాంటి ప్రతి జీవితంలో ఇలాంటి ఎదురుపులు ఉంటూనే ఉంటాయి, కామన్. ఇది నేను ఏదో చేసుకోవాలని ఇక నా లైఫ్ అయిపోయింది అనుకున్న టైంలో నాకు ఇది దొరికింది, సో నేను దీనిలో కూడా బయటకు వెళ్ళిపోతానేమో అని. ఇప్పుడు భయపడుతూ ఇప్పుడు ఇది అవకాశం దొరికింది నీకు, భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు, ఇంకా ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకొని ఇంకా గతంలోనే ఉంటావా, అది వదిలేసి ముందుకు అడిగెడతావా? ఇది సో ఓవర్ థింకింగ్. అంటే ఇతను కూడా ఎక్కువ సీజన్లు చూసి సో ఏదో జరుగుతుంది, ఎల్యూసినేషన్. నేను బ్రెయిన్ తో ఆడాలి, అది అక్కడే చెప్పేస్తాను, నేను బ్రెయిన్ తో ఆడాలి, మెయిన్ గేమ్ ఆడుతున్నాను, బ్రెయిన్ గేమ్ ఆడాలి. నేను ఎవరిని నమ్మను. ఇక్కడ ఎవరిని నమ్మకపోతే ఎట్లా? నువ్వు నమ్మాలి. మనం డిపెండెంట్. సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఏదో మనకు ఎదురైన చెడు సంఘటనలు చూసుకొని ఇక సమాజం అంతా చెడు అనుకుంటే ఇక నువ్వు మంచిని ఎప్పుడు చూస్తావు? మంచిని చూడకపోతే, మనిషిని నమ్మకపోతే ఇక మనం లైఫ్లో ముందుకెళ్ళి వెళ్తాము. మనం ఒక అడుగు మనం ముందుకు వెయ్యాలి అంటే మనం చిన్నప్పుడు మన తండ్రి చేయి పట్టుకోవాల్సిందే, నో డౌట్. అని తర్వాత నీడలా వెంటాడాల్సిందే. మన కుటుంబ సభ్యులు మనం ఎంత వద్దనుకున్నా కాదనుకున్నా మన లైఫ్లో వీళ్ళందరి సహాయంతోనే మనం ముందుకెళ్తాం. అది స్నేహితుడు అవ్వచ్చు, వెల్ విషర్ అవ్వచ్చు, ఒక టీచర్ అవ్వచ్చు, ఎవరో ఒకరు కావచ్చు. మనుషుల్ని నమ్మాలి. నలుగురిని గెలుచుకున్న వాడే సో నలుగురు మనసుల్ని మెప్పించిన వాడు, నలుగురు మనుషులు లెక్కించుకున్నవాడు కన్ఫర్మ్ గా గొప్పవాడు అవుతాడు, అందరి వాడు కూడా అవుతాడు. కానీ తను బాధపడటం అన్నది మనం దాన్ని ఎట్లా తీసి పడేయటం అనేది చేయకూడదు. కానీ నిజమే తనకి బాధ ఉంది, బాధ కలిగింది, ఓకే. కానీ ఏంటి అంటే ప్రతి సీజన్ లో మనం చూస్తున్నాము ఒక సింపతిగా తీసుకొచ్చి సింపతి కార్డ్ ని యూజ్ చేసి. చెప్పాలంటే పల్లవి ప్రశాంత్ సీజన్ చాలా మందికి ఒక లెసన్ నేర్పించింది. అంటే పల్లవి ప్రశాంత్ ఏదో చేశాడని కాదు, దాని మీద ఒక డిబేట్ జరిగింది. ఇంకా అక్కడితో ఇప్పుడు ఏమైపోతుంది, ఎవరు చేస్తున్నా అదే థాట్ వస్తుంది. ఇప్పుడు హౌస్ మేట్స్ కూడా ఏమంటున్నారు, సేమ్ అదే అన్న, అది అక్కడ దాకా వెళ్ళకూడదని ఇవాళ చాలా మంది హౌస్ మేట్స్ లెగ్స్ అది కట్ చేయాలని ప్రయత్నించారు. పోయినసారి ఇదే మీకు గుర్తునే ఉంటుంది, నామినేషన్ లో అమరు వాళ్ళందరూ కలిసి పల్లవి ప్రశాంత్ ని అటాక్ చేయడం మూలంగా పల్లవి ప్రశాంత్ ఎమోషన్ అయ్యి అదంతా దానికి రైజ్ అయింది. ఈ రోజు ఈసారి వచ్చిన వాళ్ళందరూ చాలా స్మార్ట్ గా, చాలా క్లెవర్ గా, చాలా తెలివిగా డీల్ చేశారు దాన్ని. సో ఆ ఎమోషన్ అవ్వటం మూలంగా నీకే నష్టం అని ప్రూవ్ చేస్తారే తప్ప వీళ్ళందరూ కలిసి తన టార్గెట్ చేయలా, తన గతం మీద పడలా, తన వీక్నెస్ మీద పడలా. సో తన ఆట తీరు మీదే ఎక్స్పోజ్ చేశారు. ఇక్కడ తను కూడా ఒప్పుకున్నాడు చివరికి, ఎస్ సో నాది రాంగ్ ఉంది, ఇది ఈ హౌస్ లో ఉండడానికి అది కరెక్ట్ కాదు అని. సరే, అలాగే ఫస్ట్ నామినేషన్స్ గురించి వద్దాము. ఆదిత్య గారు పృథ్వీని అలాగే శేఖర్ భాష గారిని సేమ్ ఇద్దరిని కూడా వర్క్ లో కొంచెం లేజీగా ఉన్నారని, వర్క్ లో ఇది అవ్వట్లేదని, రావట్లేదు చేయడానికి ఉద్దేశంతోనే
చాలా సింపుల్ గా కట్ చేసి పడేసేశారు ఆదిత్య గారు. అట్లాగే వాళ్ళిద్దరిలో శేఖర్ భాషని నామినేట్ చేస్తారు ఎవరు, యష్మి. కానీ ఇక్కడ వీళ్ళు ఏడుస్తున్నప్పుడు, ఎవరైతే మణికంఠ ఏడుస్తున్నప్పుడు యష్మి కానీ వీళ్ళందరూ బాగా ఫుల్ ఎమోషనల్ అయిపోతారు. ఎందుకంటే మాకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది, మాకు కూడా ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ వెనకాల ఉంది, తను దాని గురించి బయటికి తీసుకొచ్చి ఎందుకు చెప్తున్నావు అన్న దాని మీద కొద్దిగా ఇచ్చేసారనమాట. కానీ అబ్బాయి కూడా చెప్తాడు, అబ్బాయి కూడా చాలా క్లియర్ గా చెప్తాడు అనమాట, నాకు నీ పాస్టతో సంబంధం లేదు, ఒక ఆటగాడివి నువ్వు, నీ ఆట నువ్వు ఆడుతున్నప్పుడు నా ఆట నేను ఆడాలి అంతే, నీ ఆట తీరు మీదే నాకు ప్రాబ్లం అంతే తప్ప నీ మీద కానీ నీ పాస్తో కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. నువ్వు బ్రెయిన్ గేమ్ తో ఆడుతున్నావుగా, సరే ఓకే ఇప్పుడు క్లియర్ అయిపోయింది, ఇది కరెక్ట్ గా చెప్పావు, నేను ఓకే దీన్ని నమ్ముతున్నాను, నువ్వు బ్రెయిన్ గేమ్ తో పృథ్వీ కూడా చెప్తాడు, నువ్వు సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నావు, నువ్వు నెగిటివ్ పర్సన్వి, నువ్వు అసలు ఏది కూడా తీసుకోలేకపోతున్నావు అని. ప్రేరణ కూడా అమ్మాయి పేరు ఏంది, ప్రేరణనా ఇంకో అమ్మాయి ప్రేరణ నామినేట్ చేసిన అమ్మాయి కూడా చెప్తూ ఉంటుంది, నువ్వు నీ వాయిస్ లో తేడా వచ్చేస్తుంది, నీకు మంచిగా మాట్లాడాలనుకుంటున్నా కూడా అనుమానంగానే చూస్తున్నావు. ఇదే అంటే ఒక మనిషికి అంటే మేబీ తన యాటిట్యూడ్, తన లైఫ్ లో ఏదైనా సంఘటన వల్ల తను ప్రతిదీ అనుమానంగా చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని నెగిటివ్ లో చూస్తున్నాడు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ఇలా ఇలా ఆలోచించి మాట్లాడుతున్నారు, వీళ్ళు నన్ను ఏదో చేయడానికి మాట్లాడుతున్నారు, లేదా వాళ్ళు ఎలివేట్ అవడానికి మాట్లాడుతున్నారు, ఇట్లా అంటే ఆటకి ముడిపడి చూస్తున్నాడు అన్నమాట. హౌస్ లో ఉండటం అంటే ఆట ఆడటమే కాదు, నువ్వు నలుగురితో ఎలా ఉంటున్నావు అన్నది కూడా ఆటే. సో ఆ 24/7 గేమ్ గురించి ఆలోచించకూడదు, నువ్వులా ఉండాలి. ఆట నువ్వు వాళ్ళ కోసం ఆడతల్లా, మమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఆడుతున్నావు. కానీ వాళ్ళు మార్నింగ్ నుంచి అందరితో కలిసి ఉన్నాడు, అందరితో వాళ్ళందరూ జోక్స్ వేస్తుంటే నవ్వుతా ఉన్నాడు, చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అసలు అబ్బాయి నవ్వుతుంటే చాలా బాగున్నాడు, అర్థం కాదు అసలు ఆ అబ్బాయికి అర్థం కాదేమో డౌట్. అబ్బాయి ఎంజాయ్ చేస్తూ ఆడాలి, అవి ఆడాలి. కానీ ఇవాళ పొద్దున ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఒక గ్రూప్ లోకి వెళ్ళాలంటే తను ఆలోచించిన ఆలోచన నాకు తెలిసి ఎవరు ఆలోచించారేమో, అంత బ్రెయినీగా తీసుకొని అంత లోపలికి తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు అవకాశం ఇస్తారా, అవకాశం ఇవ్వరా, ముగ్గురు నన్ను నేను ఫిజికల్లీ స్ట్రాంగ్ కాదు అయినా కూడా నాకు ఆ ఫిజికల్లీ స్ట్రాంగ్ కాకపోయినా నాకు అవకాశం ఇస్తారా అని ఎంత ఇదిగా ఎంతసేపు ఆలోచించాడో దాని గురించి. ఏదైనా ఆలోచించాలి కాదు, కానీ ఓవర్ థింకింగ్ అయిపోయేటప్పటికి తన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది దానివల్ల అని అనిపించింది ఇవాళ పొద్దున్న చూసినాను. నెక్స్ట్ బేబక్కకి ఎమోషనల్ అయినట్టున్నారు వాళ్ళ పాపం, కొద్దిగా కానీ రాలా బయటికి. బేబక్కని వంటలక్క చేసేస్తారు. బేబక్క అనవసరంగా వంటలక్క దూరంలో వెళ్ళి కొద్ది స్ట్రిక్ట్ గా ఉండాలన్న ఒక కన్సర్న్ తో అనవసరంగా లైవ్ లో ఆమె ఇంకొద్దిగా నెగిటివ్ అవుతున్నారేమో, లేదా నెగిటివ్ ట్రై చేస్తున్నారన్న ఫీలింగ్ వచ్చింది. సోనియా అయితే డైరెక్ట్ గా ఒక ఎపిసోడ్ ఒక టైంలో నిఖిల్ తనతో షేర్ చేసుకుంటుంటారు ఏదో, అప్పుడు తను చెప్పేస్తుంది నాకు ఆ మాటలు అవన్నీ నాకు అర్థం కావట్లేదు, అసలు నాకు నచ్చట్లేదు అన్నట్టు చెప్తున్నా. అది అంటే అక్కడ నాకు ఇద్దరిలో విచిత్రం ఆలోచన వచ్చింది. నాకు ఎలా అనిపించింది అంటే బేబక్క తెలివిగా మాట్లాడుతున్నారు, ఇద్దరు మాట్లాడుకున్నారు, అంటే చాలా రకాల క్వశ్చన్. మీరు ఎందుకు నన్ను ఆ రోజు నన్ను ఎందుకు నువ్వు కామెంట్ చేసావు, ఏమనిపించింది, ఎందుకని నీకు ఆ పప్పు గురించి నీకు అది నామినేషన్ పాయింట్కి ఎందుకు తీసుకెళ్ళాలనిపించింది అంటే తను చెప్తారు మొత్తం, నన్ను ఎందుకు ఎంచుకున్నారని తెలుసు కదా అన్న తర్వాత ఒక మాట అడిగిద్ది, ఇంతమందిలో ఫ్లాస్ ఉన్నాయి కదా నువ్వు మరి నన్నే ఎందుకు చేసావు, నేను మామూలుగా అడుగుతున్నానని చెప్పి అడిగింది. అంటే ఆమె కూడా తెలివిగా అడిగింది. సో ఈమె కూడా అర్థమవుతుంది, సోనియా కూడా ఏ ఉద్దేశంతో అడుగుతుంది. సోనియా కూడా ఏమంటది, సో నాకు ఉన్న వాటిలో ఏదో ఒకటి ఎక్కువ చెప్పాలి, మీకు ఎక్కువ ప్రియారిటీ ఉందన్న ఉద్దేశంతో, అసలు మీరు ఇలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారు, నేను మిమ్మల్ని చాలా ఎక్కువ ఊహించుకున్నాను, మీరు సీనియర్ కదా, అసలు ఈ వయసులో మీరు సింగర్ కదా అని. అంటే వాళ్ళిద్దరూ ఎలా మాట్లాడుతున్నారంటే అవతల వ్యక్తిని ఈ వ్యక్తి నమ్మదు, ఆ వ్యక్తి ఈ వ్యక్తిని నమ్మదు, ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఏం మాట్లాడినా కూడా అది రియల్ కాదు, దానిలో ఏదో అర్థం ఉండి మాట్లాడుతుందని ఈ వ్యక్తి అనుకుంటారు. అక్కడ బేబక్క కూడా అంతే, ఈ అమ్మాయి చెప్పే ప్రతి మాట కూడా రియల్ కాదు, వెనకాల ఏదో ఉంటది అని. అంటే ఇద్దరు లాయర్లు కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉందో అనిపించింది నాకైతే చివరికి. అలాగే సీత ప్రేరణని అలాగే బేబక్కని చేశారు, సేమ్ బేబక్కని గుడ్డు వేయించుకోవడానికి ఇవ్వలేదని చెప్పేసి ఇదంతా కూడా నాకేమో ఫస్ట్ వీక్ లోనే పప్పు, కుక్కర్, కోడిగుడ్డు హెల్ప్ చేయలేదని ఇదే. అంటే నాకు తెలిసి 2 రోజుల్లో ఈ వీటికి మించి ఏమి ఉండవు, నేను కాదనట్లేదు, గేమ్ స్టార్ట్ అవ్వలేదు కానీ మరీ ఇంత ఉండటం అయితే నాకు తెలిసి ఏ సీజన్ లో లేదేమో. ఈ ఫస్ట్ నామినేషన్స్ ఇంత భయంకరంగా ఉండటం అనేది ఈ సీజన్ లోనేమో అనిపించింది, ఇదే ఫస్ట్ సీజన్ ఏమో అని అనిపించింది. సేమ్ అదే ప్రేరణనేమో ఆ రోజు నిఖిల్ మాట్లాడేటప్పుడు, నిఖిల్ అప్పటికే చీఫ్ అవ్వాల,
అప్పుడే తను మాట్లాడేటప్పుడు ప్రేరణ వేసి ఎందుకు అలా ఇదవుతారు, ముందు ఒక సుపీరియర్ తీసుకున్నప్పుడు ఆయన మాట వినాలి కదా, అందరికి ఎందుకు ఈగోకి వస్తున్నారు అన్న మాట అమ్మాయి మాట్లాడింది. అందరు ఈగోకి వస్తున్నారు ఏంది, అందరిలో నేను ఈగోకి రాలేదు, మేము అందరం వింటున్నాం, నువ్వు ఎందుకు అన్నావు, ఆ మాటను పట్టుకొని ప్రేరణని ఇచ్చేసి. ఒకటి నిఖిల్ జడ్జిమెంట్ ని నిఖిల్ తీసుకున్నాడు, నీ జడ్జిమెంట్ రాంగ్ అని తర్వాత మాట్లాడుకోవచ్చు, మీరు ఏమైనా చేయొచ్చు. కంప్లీట్ గా అసలు యష్మి ఎందుకు తీసుకున్నావు, యష్మి అన్ఫిట్ అనే హక్కు మీకు లేదు. అవును, వాళ్ళ డెసిషన్, అది తన పాయింట్ ఆఫ్ వ్యూలో తనకేం నచ్చిందో, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు అనుకుంటున్నావు, స్టేట్మెంట్ పాస్ చేసావు. అవతల వ్యక్తి నిజంగా సహాయం చేశాడా, హెల్ప్ చేశాడా, కానీ ఆ క్షణానికి దాన్ని గౌరవించాలి. ఇప్పుడు దాన్ని అంటారన్నమాట స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటారు. ఓడిపోయిన తర్వాత ఎందుకు వాళ్ళు ఒకరికొకరు హ్యాండ్స్ చేసుకుంటారు, తర్వాత డిఫరెంట్. ఆ స్పోర్ట్స్ మ్యాన్షిప్ ని ఆ టైంలో ప్రదర్శించకపోవటం అన్నదే ఆ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లేకపోవటం అంటారు. ఏ క్షణాన వాయిస్ రేజ్ చేయాలి, ఏ క్షణాన మనం దాన్ని అంటే పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది కదా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు అని చెప్పేసి. అది రైట్ టైం కాదు, చెప్పొచ్చు, పాయింట్ చెప్పాలా, తర్వాత డిస్కస్ చేయాలా, కానీ ఆ క్షణాన ఆ వ్యక్తికి ఆ ఆనందాన్ని దక్కించాలా. అంతే తప్ప యువర్ అన్ఫిట్, నీకు లక్లో వచ్చి నువ్వే ఒప్పుకున్నావు, నువ్వు అసలు వేస్ట్ అని చెప్తే మేబీ మీరు చెప్పిన పాయింట్స్ అన్ని వ్యాలిడ్ అయి ఉండొచ్చు, కానీ చూసేవాడికి ఏంటి, పోనీలే పాపం వచ్చిందిలే అమ్మాయి కదా, ఏంటి కాకి గోళ అని మనకే అనిపిస్తుంది ఆటోమేటిక్గా. మేబీ అనుకోవచ్చు మీకు అనిపించింది సార్, నాకు అనిపించలేదని మీరు కామెంట్ బాక్స్లో చెప్పొచ్చు. మరి నాకు అనిపించిందిగా, నాలాంటి వాళ్ళు ఏదో కొద్దిమంది 10 మంది ఉంటారుగా, వాళ్ళకన్నా అనిపించుంటుందిగా, సింపుల్ అన్నమాట. మీ నాలుగులో కొంతమంది ఉంటారులేండి. అలాగే విష్ణుప్రియ శేఖర్ భాష అని సోనియా అని చేస్తుంది అనమాట. సేమ్ సోనియా తనని ఇచ్చేటప్పుడు తను మాట్లాడినది అదే మాట బేబక్కన ఆ టైంలో ఎందుకు అన్నావు అన్న దాని మీదే సోనియా చేస్తుంది. విష్ణుప్రియ పాపం చెప్పింది కానీ సరిగ్గా కన్వే చేయదు, కానీ విష్ణుప్రియ ఇంటెన్షన్ బాగుంటుంది, మధ్య మధ్యలో నవ్వేస్తుంది, యోగాలు చేస్తూ ఉంటది, ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, భలే ఉంటది. కానీ విష్ణుప్రియ అని సోనియా ఆడుకుందే వాళ్ళ ఆ ఎక్స్ప్రెషన్ ఏం చేశారు స్టార్ మా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో వాటిలో మీమ్స్ లా తయారు చేసి పెడతారు అనమాట. స్టార్ మా వాళ్ళు సోనియా ఒక రేంజ్ లో ఆడుకుందే వాళ్ళ. అవును. అలాగే అభినయ్ బేబక్కను మణికంఠ చేశారు, ప్రేరణ మణికంఠని సోనియా. అలాగే మణికంఠ విష్ణుప్రియ వీళ్ళిద్దరు మధ్యలో నేను నిన్న నైట్ కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. ఫెమినైన్ అన్నది పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఈ 2 విధాలుగా ఉంటది అని అంటారు. నేను ఫెమినిస్ట్ అనుకున్నాను యాక్చువల్ గా నిన్న, అది ఫెమినైన్ అని అన్నారు. అంటే మనము యూజ్ చేసే పదము ఇంటెన్సిటీ అంటారు, అలానే సిచ్యువేషన్, రెండింటి బట్టి అర్థం మారుతూ ఉంటుంది. ఇప్పుడు మన పక్కన మంచి జోవియల్ మూడ్ లో ఫ్రెండ్స్ ఉన్నారండి, మనం మామూలుగా జోక్ గా ఉన్నప్పుడు ఎన్నన్నా మనం పంచులు వేయచ్చు, తీసుకుంటాడు. అవతల వాడు లోలో ఉన్నప్పుడు, అవతల వాడు కొద్ది ఇదిలో ఉన్నప్పుడు మనం చిన్న స్టేట్మెంట్ పాస్ చేస్తున్నా దాన్ని నెగిటివ్ గా ఫీల్ అవుతాడు. సో ఇది తేడా పడింది అనమాట, అంతే, మిస్ఫైర్ అయింది ఆ పంచ్. కానీ 3 రోజులుగా నేను గమనించాను, మళ్ళీ ఎక్కడైనా దొరుకుతామేమో అని చెప్పేసి గమనించిన తర్వాత ఇప్పుడు నేను నామినేట్ చేస్తాను. ఆలోచిస్తూనే ఉంటాడు అందరి గురించి, ఏం చేస్తున్నారా కనుక్కోవడం బిగ్ బాస్ అయిపోద్ది నాకు తెలిసి. బిగ్ బాస్ మరికంటే ఇవన్నీ వదిలేసేసి నువ్వు శుభ్రంగా నీ స్టైల్లో నువ్వు నవ్వించు, ఆడు, గెలువు, ఏది పడితే రచ్చ చేయి. నిన్ను సపోర్ట్ చేయడానికి లక్షల మంది రెడీగా ఉన్నారు, నువ్వు బాగా ఆడాలే కానీ నవ్వుతూ ఆడు, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయి. సో నిన్ను సపోర్ట్, నువ్వు ఎవరిని నమ్మలేదంటున్నారు కదా, నిన్ను నమ్మి ఓట్లు వేసేవాళ్ళు 1,00,000 మంది, నువ్వు నమ్మక్కర్లా, నిన్ను నమ్ముతారు నువ్వు బాగా ఆడితే. కానీ నాకు తెలిసినంత వరకు ఈ వీక్ లాస్ట్ లో నాకు సార్ ఎప్పుడైతే వచ్చారో తనని మోటివేట్ చేస్తే నార్మల్ గా మారిపోతాడేమో అనేది అనిపించింది. యాక్చువల్గా రేపటి టాస్క్ల ద్వారానే తెలుస్తుంది అబ్బాయి గురించి, మనకి కొంచెం మార్పు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.